హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు వ్లాగ్స్. నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేసిన. కేజీ చికెన్ తీసుకున్నా. అది ఫ్రెష్గా నీట్గా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ ఆయిల్ పోసి పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పౌడరు, మసాలా పౌడరు, చికెన్ మసాలా, నెక్స్ట్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసిన నేను. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కారం, ఇంకా లెమన్ వాటర్ అవి కూడా యాడ్ చేసిన. పెరుగు మొత్తం బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్డ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. నెక్స్ట్ నేను సాల్ట్ కొంచెం మర్చిపోయినా, అందుకనేసి వేసిన. లాస్ట్లో కొంచెం తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో పెరుగు కూడా వేసిన, సాల్ట్ కూడా వేస్తున్నా. చూడండి, అంతా కలుపుకోవాలి. మస్తు వచ్చిందండి బిర్యానీ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అంతా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ తీసుకున్న, బాస్మతి రైస్ ఒక బౌల్లోకి, అవి ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ వేసే బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని అందులో నేనైతే నెయ్యి యాడ్ చేసిన. మా ఇంట్లో ఉందనేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసిన. అందులో తాలింపులో జీలకర్ర, ఇంకా స్టార్ పువ్వు అంటారు కదా అది, మెంతి పువ్వు అంటారు కదా అది, ఇంకా బగారా ఆకు, ఇంకా జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసేసిన. బగారా ఐటమ్స్ ఏమేమి వేస్తాం అవన్నీ వేసేసిన. ఇదైతే నేను సింపుల్ మెథడ్లో చెప్పిన. మీరు కావాలంటే చూసి ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆనియన్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఆల్రెడీ అందులో పసుపు అవన్నీ వేసిన కదా, అందుకని ఇక్కడేం పసుపు వేయలేదు. చికెన్ వేసిన. మనం ఒక బౌల్లో అన్ని కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని వేసి అవి కొంచెం కలుపుకొని, కొంచెం పెరుగు సరిపోనట్టు అనిపించింది. అందుకని నేను మళ్ళీ కొంచెం పెరుగు యాడ్ చేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత అందులో రైస్కి, కేజీ రైస్ తీసుకున్నా కదా, కేజీకి సరిపడా వాటర్ వేసుకున్నాను నేను. అదే చికెన్లో మగ్గిన తర్వాత ఆ వాటర్ చికెన్లో వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత మనం ఇప్పుడే కొంచెం సాల్ట్ అయినా కారం అయినా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత రైస్ వేసుకున్నాక అది ఉడికిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. కానీ చాలా అంటే చాలా బాగుంది. నా దగ్గర కొత్తిమీర తక్కువ ఉందనేసి నేను లాస్ట్లో యాడ్ చేసిన, ఎక్కువ లేదనేసి. అందులోకి బాయిల్ ఎగ్స్ కూడా బాగుంటాయి అనేసి అవి కూడా బాయిల్ చేసి మధ్యలో వేసేసిన అవి కూడా. కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మా అమ్మ సూపర్ చేస్తారు.